హాయ్ ఎవ్రీవన్, ఇవాళ హెల్తీగా చక్కెర పారాణం బెల్లం గోధుమ పిండితో తయారు చేసుకుని ముందుగా ఒక గిన్నెలో 1/4 కప్పు బెల్లాన్ని తీసుకొని కాచి చల్లార్చిన పాలను 1/4 కప్పు వేసుకొని కరిగించుకోవాలి. నీళ్ళైనా వేసుకొని చేసుకోవచ్చు, పాలు వేసుకుంటే మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ విధంగా ఒక 1/2 అవర్ కరిగించుకున్న తర్వాత వడపోసుకుంటే కరగని బెల్లమైన పీస్ ఉంటే సపరేట్ అవుతాయి. ఈ గిన్నె పక్కన ఉంచి ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. మైదా అయినా తీసుకోవచ్చు. ఇందులోనే ఇలాచి పౌడర్ వేసుకొని ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని 1 కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి చొప్పున తీసుకొని నెయ్యిని కరిగించుకోవాలి. ఒకవేళ నెయ్యి ఎక్కువైతే మనకి చక్కెరపార డీప్ ఫ్రై చేసేటప్పుడు బిస్కెట్లు అనేది ఇరిగినట్టుగా వస్తాయి. అందుకే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలిపిన తర్వాత ఫస్ట్ మనం చేయితో బాగా క్రష్ చేస్తూ బాగా అంతా స్ప్రెడ్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇందులోనే ఈ విధంగా మనం కలిపినది కరెక్ట్ అని తెలుసుకోవడానికి ఈ విధంగా ముద్దగా రావాలి. మనం ముందుగా కరిగించుకున్న బెల్లం పాలను వేసుకోవాలి. ఒకవేళ ఇది సరిపోకపోతే ఎక్స్ట్రా పాలని యాడ్ చేసుకోవచ్చు మనం ముద్దగా అయ్యే వరకు. మొత్తం దీనికి 1/4 కప్పు పాలు పడతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి చక్కెరపార అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా మనము పాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాలు వేస్తూ గట్టిగా ముద్ద వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ మగ్గబెట్టిన తర్వాత మనము ఈ విధంగా ఒక 3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. చపాతీ ఉండల్లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనము గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ పెట్టి సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఈలోపు మనము చపాతీ మాదిరి పిండి వేసుకోకుండా తిక్కుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీ మాదిరి రుద్దుకోవాలి. మరి పూర్తిగా పలుచగా కాకుండా మందం కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రుద్దుకోవాలి చూపించిన విధంగా. ఈ విధంగా సైడ్లు కట్ చేసుకొని పిల్లలకు ఏ షేప్లో ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకుంటే పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఒకవేళ షేప్ కట్టర్లు ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్ కట్టర్లు ఉంటే వాటితో అయినా ట్రై చేస్తే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగా పొంగుతూ వస్తాయి. వీటికి ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ తీసుకోదు. ఇంకా బెల్లం వేసాం కాబట్టి గోధుమ పిండి వేసాం కాబట్టి హెల్తీతో పాటు టేస్టీ కూడా ఉంటాయి. ఇవి వేయించిన తర్వాత మనకి మెత్తగా అనిపిస్తాయి కానీ చల్లారే కొద్దీ క్రిస్పీగా తయారవుతాయి. చల్లగా ఈ విధంగా వేయించేటప్పుడే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇట్లా లైట్ కలర్స్ ఉన్నప్పుడు తీయకూడదు. ఈ విధంగా నేను డైమండ్ షేప్లో కూడా కట్ చేస్తున్నాను. చాలా వరకు పిల్లలకి బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది హెల్త్కి. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా. ఇంతకుముందు మా పిల్లవాళ్ళకి బాగా బయట ఫుడ్ పెట్టేవాళ్ళము. ఇంట్లో ఫుడ్ పెట్టినప్పటి నుంచి కొద్దిగా ఏదన్నా కానీ ఇన్ఫెక్షన్స్ రావడం అన్హెల్తీగా ఉండడం చాలా తగ్గింది. అందుకు నేను చాలా వరకు పిల్లల కోసమని స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను. ఫ్రూట్స్ అన్నా ఇట్లా ఏంటివన్నా స్నాక్స్ అన్నా ఫ్రూట్స్ పెడితే కూడా మళ్ళీ పిల్లలు బోర్ కొట్టి తినారని అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇవి హెల్తీతో పాటు టేస్ట్ కూడా బాగున్నాయి. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా టేస్ట్ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.